హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వస్తుంటుంది. ఒకటి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5th T20. ఈ మ్యాచ్ మాత్రం ఎవరికి ఇంపార్టెంట్ మనందరికి తెలిసిందే. గైస్, మీకు కూడా తెలుసు. కింద కామెంట్స్ అయితే మెంచండి వాళ్ళు ఎవరన్నది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి తిరువనంతపురంలో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ చూసుకుంటే రెండు రకాలైతే ఉంటాయి. కొన్ని మ్యాచ్ మనం హై స్కోరింగ్ చూసినాం, కొన్ని మ్యాచ్ టూ మచ్ లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసినాం. ఇక్కడ మొత్తం 4 మ్యాచ్లు జరిగితే 2 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 2 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 144 అయితే కనబడుతుంది. మన టీమిండియా ఖచ్చితంగా టాస్ గిట్ట గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక టీమ్ స్టైల్ అయితే ఫస్ట్ మనం న్యూజిలాండ్ టీం తీసుకుంటే మన న్యూజిలాండ్ లో లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచిలు బిగ్ మార్జిన్ తోని. బట్ అంతకన్నా ముందు మ్యాచ్లో చాలా వీళ్ళైతే డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. బట్ వీళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అందరు అడుగుతున్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే డారెల్ మిచెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఓడిఎల్లోనే నెంబర్ 4 వచ్చి మంచి సెంచరీలు అయితే స్కోర్ చేసిండు. మరి ఇక్కడ ఈ షార్టర్ ఫార్మాట్ లో మరి నెంబర్ 6 లో ఎందుకు వస్తున్నాడు అనేది అందరి క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్ లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు న్యూజిలాండ్కి అయితే. బట్ డారెల్ మిచెల్ యూజువల్ చూసుకుంటే నెంబర్ 4 లో వస్తే బెటర్ అయితే ఉంటుంది, లేదంటే నెంబర్ 3 లో వస్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్, కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి మరి డారెల్ మిచెల్ ఏ పొజిషన్ లో వస్తే బెటర్ ఉంటుంది అనేది. ఇక ఈ మ్యాచ్ లో ఫిన్ అలానే ఆడే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఒక్కసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో రచిన్ రవీంద్ర, 4 లో డారెల్ మిచెల్, 5 లో గ్లెన్ ఫిలిప్స్, 6 లో మైకల్ బ్రేజ్వెల్, 7 లో జేమ్స్ నిషమ్, 8 లో మిచెల్ శాంట్నర్, 9 లో కైల్ జెమిన్సన్, 10 లో మ్యాన్ హెన్రీ అండ్ 11 లో జాకబ్ డఫీ. సో ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళు కూడా చాలా చేంజెస్ అయితే చేస్తారు. ఫిన్ అలన్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది, జేమ్స్ నిషమ్ ఆడే ఛాన్స్ ఉంది అండ్ మైకల్ బ్రేజ్వెల్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఆడుతుంది. ఇక మరైపు మన టీంలో చూసుకుంటే మన టీంలో కూడా ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఏదైతే మనం అనుకున్నాం కదా వరల్డ్ కప్ కి మెయిన్ ప్లేయింగ్ లైన్ ఉందో ఆ మెయిన్ ప్లేయింగ్ లైన్ ఈ లాస్ట్ మ్యాచ్ లో ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా సేమ్ డిట్ బై డిట్ అదే ప్లేయింగ్ లైన్ తోని ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ఒక తిలక్ వర్మ మిస్ అవుతుంది దాంట్లో మన వరల్డ్ కప్ లో ఉండే ప్లేయింగ్ లైన్ కి ఈ ప్లేయింగ్ లైన్ కి. సో అదొక్కటి మేనేజ్ యాజ్ ఇట్స్ వరల్డ్ కప్ లో ఉండే 11 తోనే వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఈ ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్. సంజు సామ్సన్ కి మాత్రం చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ అనేది. అతనికి ఒక్కడికే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సంజు సామ్సన్ గత లాస్ట్ 4 మ్యాచ్ లో చూసుకుంటే 7 బాల్ 10 కొట్టిండు ఫస్ట్ మ్యాచ్ లో, సెకండ్ మ్యాచ్ లో చూసుకుంటే 6 కొట్టిండు, థర్డ్ మ్యాచ్ లో డక్ అవుట్ అయిండు, 4th మ్యాచ్ లో 24 అయితే కొట్టిండు 15 బాల్లో. సో ఈ మ్యాచ్ లో ఇతనికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ కొడితే ఫస్ట్ బాల్ 6 కొడుతున్నాడు, లేదంటే ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతున్నాడు. 4 మ్యాచ్లు కూడా అదే మనకైతే కనబడుతుంది. సో అభిషేక్ శర్మ దగ్గర కూడా ఈ మ్యాచ్ లో మంచి నాకైతే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏలాంటి నాకు ఆడతారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్, మరి అభిషేక్ శర్మ ఎన్ని రన్స్ కొడతాడో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక 3 లో చూసుకుంటే ఇషాన్ కిషన్. గత మ్యాచ్ లో మనకి క్లియర్ గా అర్థమైంది మరి ఇషాన్ కిషన్ లేకపోతే గిట. ఎందుకంటే అంతకుముందు మ్యాచ్ లో కూడా మనం చూసినాం ఇనిషియల్ గా వికెట్ అయితే పడ్డాయి. బట్ ఇషాన్ కిషన్ ఏంటంటే బౌలర్స్ పైన అటాక్ అయితే చేస్తున్నాడు. అక్కడ బౌలర్స్ లైన్ అండ్ లెంత్ అయితే మిస్ చేస్తున్నారు న్యూజిలాండ్ బౌలర్స్. బట్ లాస్ట్ మ్యాచ్ లో వికెట్లు పడ్డా కానీ అలాంటి మనకు ఎక్స్ప్లోజ్ స్టార్ట్ అయితే కనబడలేదు. సో కాబట్టి ఇషాన్ కిషన్ దగ్గర అలాంటి స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెంబర్ 3 లో. ఇక 4 లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్ లో 2 మ్యాచ్ లో మంచి నాక్స్ అయితే కనబడ్డాయి. సో ఈ మ్యాచ్ కూడా ఈ లాస్ట్ మ్యాచ్ కూడా ఇతని దగ్గర వచ్చి మంచి నాకైతే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. బట్ గతంలో ఉన్నట్టయితే ఇంకా మనకైతే కనబడలేదు సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి బ్యాట్ అయితే ఇంకా రన్స్ అయితే రాలేవు.
అండ్ బౌలింగ్ లో కూడా లాస్ట్ మినిట్ లో ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయింది, అంటే కెప్టెన్ ఇయ్యలేకపోయిండు. అది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద అతనైతే బౌలింగ్ అయితే వేయలేడు. బట్ ఈ మ్యాచ్ లో బౌలింగ్ వేస్తే వేయచ్చు, అండ్ బ్యాటింగ్ లో కూడా ఇతని దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. ఇక తర్వాత శివన్ దుబే లాస్ట్ మ్యాచ్ ఎలాంటి నాకు ఆడిన అందరం చూసినాం కదా, ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ హర్షిత్ చేస్తే అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. జస్ట్ 15 balls కే 50 అయితే స్కోర్ వేసిండు. దట్టు అన్ని వికెట్లు వేయడం తర్వాత 15 బాల్కి అయితే 50 అయితే కొట్టిండు. చాలా అంతలో బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూస్తే రింకు సింగ్ గత మ్యాచ్ లో ప్రమోషన్ దొరికింది, అబ్ది ఆర్డర్ ఆడిండు. 39 కొట్టిండు, 30 బాల్లో 3 4లు 2 6 అయితే కొట్టిండు. కొంచెం డిస్టర్బెన్స్ చేసినప్పుడు కూడా అక్కడ 3 వికెట్లు పడ్డాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. బట్ ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తే బెటర్ అయితే ఉండేది పవర్ ప్లేలో. ఇక తర్వాత అక్షర్ పటేల్ లేకపోతే గిట్ట మొత్తం కాంబినేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ గా ఉంటుంది. బట్ అక్షర్ పటేల్ ఉంటే గిట్ట మనకి చాలా డీప్ బ్యాటింగ్ ఉంటుంది, బౌలింగ్ లో కూడా 2 many ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాంటి స్టెబిలిటీ అయితే ఇస్తాడు టీమ్ కి. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్ గత మ్యాచ్ లో మనం చూసుకుంటే 4 ఓవర్లు వేసిండు, 33 రన్లు ఇచ్చిండు, 2 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు 8.2 ఎకనంతో. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా అందరు కూడా రన్స్ ఇచ్చినప్పుడు కూడా హర్షదీప్ సింగ్ మాత్రం జస్ట్ ఓవర్ కి 8.2 రన్స్ మాత్రం ఇచ్చిండు. సో హర్షదీప్ సింగ్ దగ్గర నుంచి ఈ మ్యాచ్ కూడా అలాంటి ఫార్మాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ 3 ఓవర్లు చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇచ్చిండు. బట్ లాస్ట్ ఓవర్ ఏదైతే 19th ఓవర్ వేసిండో జస్ప్రీత్ బుమ్రా, దాంట్లో దాదాపు 90 రన్స్ అయితే వెళ్ళాయని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే గేమ్ టైం కావాలి కాబట్టి. సో వరల్డ్ కప్ ముందు ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7 లో శివన్ దుబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ అయితే కనబడుతుంది. అక్కడ ఓన్లీ తిలక్ వర్మ మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్ లో దాదాపు ఇదే ప్లేయింగ్ లోతోనైతే వెళ్తారు అన్ని మ్యాచ్ లో కూడా. మెయిన్ మ్యాచ్ లో చూసుకుంటే ఒక తిలక్ వర్మ అయితే ఆడైతారని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ సంజు సామ్సన్ కి అయితే చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ అయితే. ఒకవేళ సంజు సామ్సన్ పెద్ద నాకు ఆడితే ఈ లాస్ట్ మ్యాచ్ లో అతనికి ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు తిలక్ వర్మ నెంబర్ 3 ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లో కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.